రోజుబాబు ఫాదర్ గారి చేతుల మీదుగా చక్కగా ఫాదర్ గారు కూడా అంతోని వారి యొక్క అవశేషాలను ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా అద్భుత కార్యం. కాబట్టి ఫాదర్ గారికి మరి మా అందరి తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తున్నాం. నేను జోజుబాబు ఫాదర్ గారి విచారణకు 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు కూడా అంతోని వారి అవశేషాలను దర్శించుకోవడానికి దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఫాదర్ గారి ద్వారా ఇచ్చారు. స్వామి థ్యాంక్ యూ, మీకు చాలా వందనాలు. ఎందుకంటే ఆ అవశేషాలను దొరకడమే చాలా కష్టం. కానీ ఈ మన గ్రామానికి ఇక్కడ ఈ కట్టుబడిపాలెం గ్రామానికి తీసుకురావడం అనేది చాలా చాలా అద్భుత కార్యం. చప్పటి దేవుని స్తోత్రం. ఈరోజు మనం తీసుకుని వెళ్ళాల్సినటువంటి వాక్యం ఫలించడి కొమ్మ. ఏమిటండి? ఫలించడి కొమ్మ. అందరూ తపస్కాలంలో మనం ఉన్నాం. చాలా మందికి చూసే వాళ్ళందరూ కూడా ఏమనిపిస్తుందంటే ఈ తపస్కాలంలో అందరూ కూడా ఈ 40 రోజుల పాటు దీక్షలో ఉంటారు. 40 రోజుల పాటు ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలతో ఉంటారు అని చెప్పని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఈ తపస్కాలం 40 రోజుల పాటు దేవునిలో మనం ఎదగాలనేటటువంటి ఆ తపన ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక కొండ మీద ఒక తాత మనవడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా రోజు చీకటితో లేస్తారు. మనవడి పని మనవడు చేసుకుంటాడు, తాత పని తాత చేసుకుంటాడు. వాళ్ళ తాత రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి ఒక పెద్ద పుస్తకాన్ని చదువుకుంటున్నాడు. పెద్ద పుస్తకాన్ని చదువుతున్నాడు. పిల్లవాడు అప్పుడప్పుడు మెలకు వచ్చినప్పుడు వాళ్ళ తాత నిద్ర నుండి లేచినప్పుడు, మంచం మీద నుండి లేచినప్పుడల్లా అలికిడి తగిలి వెంటనే ఆ పిల్లవాడు కూడా, మనవాడు కూడా లేస్తున్నాడు. లేచి వాళ్ళ తాత వైపు చూస్తున్నాడు. కానీ మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు. ఇలా ఉండి ఒక రోజున పిల్లవాడు లేచాడు. మనవాడు లేచి ఏమన్నాడు, తాత తాత రోజు నువ్వు తెల్లవారుజాము లేచి అదేంటో పెద్ద పుస్తకం చదువుతున్నావు కదా, ఆ పుస్తకం చదవటం వల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పాను అన్నాడు. ఏమన్నాడు? ఆ పుస్తకం చదవటం వలన ఉపయోగం ఏమిటి, లాభం ఏమిటి అని చెప్పాను అన్నాడు. అప్పుడు వాళ్ళ తాత ఆ పిల్లవాడికి కొంచెం ప్రాక్టికల్గా అర్థం కావాలని చెప్పని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. కొండపైన కదా వీళ్ళు ఉండేది. కాబట్టి వాళ్ళు కింద నుంచి నీళ్లు కాల్చుకోవడానికి బొగ్గు తీసుకొస్తారు తట్టలో. ఆ తట్టను తీసుకుని ఏమన్నాడు, ఒరే ఇది రోజు మనం బొగ్గు మోసేటటువంటి తట్ట, ఈ తట్ట తీసుకొని కొండ కిందకి వెళ్ళి ఆ చెరువులో నుంచి నీళ్లు తీసుకురారా అన్నాడు. ఆ పిల్లవాడు ఏదైనా చెప్తే చిన్నపిల్లలు బాగా కొంచెం ఆసక్తిగా చేస్తారు కదండి. వెంటనే వెళ్ళి ఆ తట్ట తీసుకుని కిందకి పరిగెత్తుకెళ్ళాడు. చెరువులో ముంచాడు. ముంచిన తర్వాత నీళ్ళేమి వస్తే ఆ తట్టలో రావు. ఆ తట్టను అలాగే పట్టుకుని కొంచెమన్నా తీసుకొద్దామని ప్రయత్నం చేశాడు. కొండపైకి రాగానే ఏవి నీళ్లు మిగలేదు. అట్లా 4-5 సార్లు తిరిగాడు. వెళ్ళి ఆ తట్టను చెవులో ముంచి లేపడం మళ్ళా అదే తట్టను వాళ్ళ తాత దగ్గరికి తీసుకెళ్ళాడు. నీళ్లు ఆ తట్టలో ఏమి రాకపోయేసరికి ఆ పిల్లవాడికి విసుగొచ్చి, చిరాకు వచ్చి, కోపంతో వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఇప్పుడు కూడా ఎలాంటి చాదస్త పనులే నాకు చెబుతావని చెప్పని తట్టని ఆయన దగ్గర నేల వేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ ప్రేమతో మళ్ళీ చిరునవ్వుతో దగ్గరికి తీసుకుని మనవన్నే ఒక మాట చెప్పాడు, ఒరే ఈ తట్టను నువ్వు తీసుకుని కిందకి వెళ్ళినప్పుడు, చెరువులో ముంచడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఏం జరిగిందిరా అన్నాడు. మనం రోజు ఈ తట్టలో ఏం తీసుకొస్తాం? మనం పొయ్యి దగ్గర మనం నీళ్లు కాల్చుకోవడానికి బొగ్గులు తీసుకొని వస్తాం. మనం ఆ తట్ట లోపల ఎలా ఉంది? బాగా మురికి పట్టిపోయి ఉంది, మసి బాగిపోయి ఉంది. అలాంటి దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి
ఆ చెరువులో 4-5 సార్లు ముంచి లేపినప్పుడు ఏమైంది? లోపల శుభ్రపడింది. అవునా? చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు తెలియపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందండి? ఆ తట్టని 4-5 సార్లు ఆ నీళ్ళలో ముంచి లేపినప్పుడు ఆ లోపల ఉన్న బుగ్గంతా కూడా కొంచెం కొంచెం అలాగా పోయిందనమాట. అప్పుడు చెబుతున్నాడు, ఒరే ఈ బైబిల్ ఇదేంటి అనుకున్నావు? ఇది బైబిల్. పాత రోజుల్లో బైబిల్ చాలా పెద్ద సైజులు ఉంటాయి, తెలుసు పెద్దవాళ్ళకి బాగా. ఇది బైబిల్ రా, దీన్ని చదివినప్పుడల్లా మన హృదయానికి పట్టినటువంటి మసి ఉంది, పాపం ఉంది, అది రోజు రోజు కూడా కడిగివేయబడుతుంది అని చెప్తున్నాడు. ఈ తపస్కారంలో ఏం జరుగుతుందయ్యా అసలు? ఎందుకంటే ఈ ఆర్సీమాలు 40 రోజుల పాటు ఇక ఈ దీక్షలు ఇవన్నీ కూడా తీసుకుంటారు, శ్రమాకాలు చేస్తారు. ఎందుకు అంటే ఈ 40 రోజుల పాటు కూడా దేవుడు నీతో ఎలాగ మాట్లాడుతున్నాడు? నువ్వు వాక్యం చదివినప్పుడు, బైబిల్ వాక్యం చదివినప్పుడల్లా ఏం జరుగుతుంది నీలో అని అంటే, నువ్వు కడగబడుతున్నావు. నిలువెల్ల నీ శిరస్సు నుండి పాదాల వరకు రోజు రోజు నువ్వు వాక్యం చదువుకున్నప్పుడు నువ్వు కడగబడుతున్నావు. నీ హృదయం శుద్ధి అవుతుంది. ప్రియులారా, హృదయ శుద్ధి లేకుండా ఎవరో కూడా దేవుణ్ణి చూడలేరు. ప్రియులారా, పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. వాళ్ళందరూ పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. ఎవరు చూస్తారంటే దేవుణ్ణి? హృదయ శుద్ధి కలవారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. కాబట్టి ఎవరైనా అడిగారనుకోండి, దీక్ష తీసుకున్నారు, మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, దీనివల్ల మీకు ఏమిటి లాభం అని అంటే, కనీసం 40 రోజుల పాటు దేవుడు మమ్మల్ని శిరస్సు నుండి పాదాల వరకు హృదయ శుద్ధి చేస్తున్నాడు. వాక్యం చదివినప్పుడల్లా మేము కడగబడుతున్నామని చెప్పి మీరు గంటాపదంగా చెప్పగలగాలి. చెప్పడం బట్టి మరొకసారి దేవుని స్తోత్రాలు తెలియపడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక తర్వాత వాక్యం అని నేను ఎందుకు అంటానంటే, మనందరం ఉపవాసం ఉంటున్నామా? 40 రోజుల్లో మనం ఒక్కప్పుడైతే ఉపవాసం ఉంటాం. ఉన్నప్పుడు ఏమవుతుంది? నీకు శారీరకమైనటువంటి ఆకలిని మానుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి కోసం ఎదురు చూస్తాడు. ఆకలి ఎవరు తీరుస్తాడు? నువ్వు దిగుబలి పూజకు వచ్చినప్పుడు ఆయన శరీర రక్తాల ద్వారా మన ఆకలి తీరుతుంది. మనకు వాక్యం దొరికినప్పుడు మరలా మనం ఆత్మ బలాన్ని పొందుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతోని వారికి బాగా ఇష్టమైంది ఏమిటి? దివ్య సప్రసాదం. రొట్టె అంటే మనం పంచి పెడతాం కాబట్టి రొట్టెలు అనుకుంటున్నాం. మామూలుగా మన విశ్వాసాన్ని బట్టి మనం రొట్టెలు పంచుకున్నాం. కానీ అత్తుని వారు మనకు నేర్పించింది ఏమిటంటే, దివ్య సప్రసాదం పట్ల భక్తి ప్రవక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే సాక్షాత్తు యేసయ్య ఆ దివ్య సప్రసాదం ఉన్నాడు. అయ్యా ప్రభు, మీ కళ్ళకు కనిపించేది కేవలం అది ఒక అప్పం కాదది, ఒక రొట్టె కాదది. ఏమిటది? అందులో యేసయ్య ఉన్నారటువంటి సత్యాన్ని ఈ లోకానికి చాటి చెప్పిన గొప్ప పునీతుడు మన అంతోని వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ప్రియులారా, ఈ తపస్కాలంలో మనకేం జరుగుతుందంటే, మన ఆత్మకు దేవుడు ఒక జీవవాక్యాన్ని ఆయన ఇస్తున్నాడు. మన ఆత్మకు బలాన్ని ఆయన ఇస్తున్నాడు కనుక ఆ బలాన్ని మనం పొందుకోవాలి. ప్రియులారా, ఆ బలాన్ని యేసయ్య ఏమని చెప్పాడు? భూమి ఆకాశములు గతించిపోవును, కానీ ఆ మాటలు మాత్రం గతించిపోవు అన్నాడు. తర్వాత మన ఆదివారం రోజునే వాక్యం చదువుకున్న లోకాయుష వార్త 4వ అధ్యాయంలో మొదటి శోధన వచ్చింది. ఆ శోధన ఎంత భయంకరం అంటే, సాతాను యేసయ్యను శోధించింది. ఏమిటంటే మొదటి శోధన, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమను. అవునా? యేసయ్య 40 రోజుల పాటు ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు అక్కడ. అప్పుడు ఏమంది? సాతాను ఆకలితో ఉన్నప్పుడు శోధించడానికి అక్కడికి వచ్చి ఏమంది? ఈ రాయిని రొట్టెగా మార్చుకుని తినమంది. అప్పుడు ఏమన్నాడు యేసయ్య? మానవుడు కేవలము రొట్టె వలననే
జీవం. దేవుని నోట వచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. మరొకసారి దేవుని స్తోత్రం చెప్దాం. చప్పట్లు కొట్టి పిల్లారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి 40 రోజుల్లో ఎంత బలమైన వాక్యం మీరు తీసుకున్నారు. వాక్యం మీలో ఫలించడానికి దేవుడు ఈ బలమైనటువంటి వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. కాబట్టి బలమైన వాక్యాన్ని మనం ఈ 40 రోజుల పాటు మనం ధ్యానం చేసుకోవాలి, బలాన్ని పొందుకోవాలి. నీ మాటకు బలమున్నది యేసయ్యా, బలమున్నది. చక్కగా పాడుకున్నామండి. దేవుడు వాక్యం ద్వారా మనకు మరింత బలాన్ని ఇవ్వబడుతున్నాడు. నీ మాటకు బలమున్నది యేసయ్యా,